హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మైలీ. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే వ్లాగ్ అనమాట. ఇది ఆ డే మొత్తం ఎట్లా చేస్తున్నా అని చెప్పి మార్నింగే 7:30 ఆర్ 8 టైంకి అట్లా స్టోర్కి వెళ్ళాము. నాకు ఒక కస్టమైజేషన్ ఫ్రాగ్ ఉంది, షార్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఇంత ఇమీడియట్గా చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒక 10 డ్రెస్సెస్ దాకా యూఎస్కి షిప్మెంట్ చేయాలి, దాంతోపాటు ఈ ఫ్రాక్ కూడా చేయాలన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అంత బాగా దొరకలేదు. డై చేపిద్దామని కూడా అనుకున్నాను, కానీ మనం డైయింగ్ చేయించేటప్పుడు మీటర్కి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ హోల్సేల్గా అంత బాగా ఉండవు. సో కొన్ని చూసి ఇంకా నాకు నచ్చక వచ్చేసాను, తర్వాత తీసుకుందామని చెప్పి. ఇప్పుడైతే మన ప్యాటర్న్స్ అండ్ మెరినో స్టోర్కి అయితే వచ్చాను. ఈరోజు మొత్తం అన్నీ నేను ప్యాకింగ్ చేసి పక్కన పెడితే నా ఫ్రెండ్స్ హెల్ప్తో నేను నెక్స్ట్ డే డిస్పాచ్ చేయొచ్చు అనమాట. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ, ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి ఏ డ్రెస్ ఏంటి అని చెక్ చేసుకొని పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడే మేము స్టోర్కి అయితే వచ్చామన్నమాట, ఎందుకంటే ఒక 3 days మేము ఊళ్ళో అయితే ఉండము. సో దానికి రిలేటెడ్ ప్యాకింగ్ అయితే ఉన్నాయి. సో అదంతా ఫస్ట్ సెట్ చేసి పెట్టేసాం అనుకోండి. సో మా ఫ్రెండ్ ఎవరికైనా అప్పగించినా ఈజీగా ప్యాక్ చేసేస్తాడు. అయితే ఇవన్నీ ఈ డ్రెస్, ఇందులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ యూఎస్ క్లయింట్కి. మనకి ఫస్ట్ టైం యూఎస్ ఆర్డర్ వచ్చింది. నేను దాని గురించి తర్వాత డీటెయిల్డ్ వీడియో చేస్తాను ప్యాకింగ్ చేసేటప్పుడు. సో ప్రస్తుతానికైతే నేను రాజా స్టోర్కి వచ్చాం. సో కన్ఫర్మ్ ఆర్డర్స్ చూసుకొని మేమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది ఆల్మోస్ట్ టైం 1 అయింది. యాక్చువల్లీ ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళింది ఒక పర్పస్, ఈ వాచ్ ఇవన్నీ తీసుకున్నాము, చాలా డబ్బులు వేస్ట్. ఎనీవేస్ ఇప్పుడైతే ప్యాకింగ్ ఉంది, ప్యాకింగ్ స్టార్ట్ చేసేసి ఇంటికి వెళ్ళి. ఎక్కడ ఉంది? ఇంటి దగ్గర ఉంది. ఈ గ్రీనేనా? ఇంటి దగ్గర ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేసేస్తారు, కాకపోతే ఇప్పుడు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి మేమే కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి పంపించాల్సిన చోట ఇంకోటి పంపిస్తూ ఉంటాము. మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసి మళ్ళీ మేము తర్వాత పంపించేపటికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కస్టమర్ ఎంతో ఆశతో పెట్టుకుంటారు తొందరగా వచ్చేస్తుందేమో అని చెప్పి, కానీ ఇలా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఒక 2-3 days డిలే అవుతూ ఉంటాయి. సో అందుకే ప్రాపర్గా చెక్ చేసి నేనున్నంత వరకు మాత్రం ప్రాపర్గా పంపిద్దామని నా ప్లాన్. ఇక్కడ రాజేమో ఎందుకు టైం అయిపోతుంది, వాళ్ళు చక్కగా ఆర్డర్ నెంబర్ అవన్నీ చెక్ చేసుకొని పంపిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగో వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పుడు ఏమేమి ఆర్డర్ చేస్తారని పిక్స్ కనిపిస్తాయి కదా, అయినా కూడా మనం అతి జాగ్రత్త అన్నట్టు ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. ఇవన్నీ బట్టలు సర్దాలి, ఇంకా స్కిన్ కేర్ అవి కూడా సర్దాలి అనమాట. నా బ్యాగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది, రాజు ఇంకా స్నానం కూడా చేయలేదు. సో ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసి 1 by 1 సర్దిన తర్వాత ఫుడ్ ఈవినింగ్కి కూడా ప్యాక్ చేసుకుంటున్నాం, ఎందుకంటే రేపు మధ్యాహ్నం మేము దిగుతాం ప్రాబబ్లీ. సో ఇది ఒక బిజినెస్ ట్రిప్ అనమాట. బిజినెస్కి సంబంధించి మన ప్యాటర్న్స్ అండ్ మెరీనో బిజినెస్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి కోసం మేము ఈ చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఒక 3 days ఉంటుంది, అందులో ఒక 1 day దాకా మనకి ట్రావెలింగ్లోనే పోతుంది. సో ప్రాబబ్లీ 2 days అయితే ట్రిప్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు 3:50కి ట్రైన్ ఉండింది. ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి మాకు తలప్రాణం తోక్కొచ్చింది. యాక్చువల్లీ తత్కాల్లో బుక్ చేద్దాం అనుకున్నాం, అవ్వలే. సో మళ్ళీ వాటిని తెలిసిన వాళ్ళు ఉంటే వేరే ద్వారా ఆఫ్లైన్లో బుక్ చేయించుకొని ఫైనల్గా అయితే టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను ఈ జర్నీలో చెప్తాను. బిజినెస్ ఎక్స్పాన్షన్కే మీరు చాలామంది అడిగారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని. అట్లా వీ హ్యావ్ ఏ మల్టిపుల్ సోర్సెస్ అండి. అంటే మనం ఎప్పుడు ఏదైనా ఏమంటారు ఒకళ్ళ మీద డిపెండ్ అయి చేయకూడదు. మోస్ట్లీ నేను ఇప్పుడు ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కోసమే నా స్టెప్ ఇప్పుడు, ఎందుకంటే మనం కస్టమైజేషన్లో దిగాం కదా. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అదే మనం వేరే వేరే ప్లేసెస్ నుంచి ఫ్యాబ్రిక్స్ తెచ్చుకుంటే తక్కువ కాస్ట్ పడతాయి. సో మనం మల్టిపుల్ డిజైన్స్ అయితే చేయొచ్చు. నాకు ఇది వన్ ఆఫ్ ది రీజన్ నమ్మకం రావడానికి, మనం ఫస్ట్ పెట్టిన డ్రెస్ హిట్ కొట్టింది. అండ్ ఆల్సో ఏంటంటే ఒక యూఎస్ బల్క్ ఆర్డర్ ఇచ్చారు కదా, వాళ్ళకి నేను ఒక డ్రెస్ కస్టమైజేషన్ చేస్తున్నాను అనమాట. అది కూడా జెండర్ రివీల్ ఫంక్షన్కి. చాలా బాగా అనిపించింది నాకు, వాళ్ళు మనల్ని నమ్మించినందుకు. సో అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో నేను ఎలాగో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ప్యాకింగ్ జరుగుతుంది, చూడండి. సే హాయ్. నేను చూడు ఎలా ఉన్నాను, నేను కూడా చూడు. ఇప్పుడే వీ హ్యాడ్ ఏ వెరీ బిగ్ ఫైట్. చూడండి ఇప్పుడే ఏడ్చే నేను నిజంగానే.
ఓకే గైస్, గెట్టింగ్ లేట్. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అంతా చేసేసాక ఐ విల్ కంటిన్యూ దిస్ వీడియో. హాయ్ గాయ్స్, సో ఫ్రెష్ అయిపోయాం, ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అదంతా ఉంది, స్కిన్ కేర్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు మిగతా అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే కొన్ని బట్టలు ఉన్నాయి, 2 days నుంచి ఉతకలేదన్నమాట. అవి వాషింగ్ మిషన్ వేయడానికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఏది? ఓకే, అదిగోండి ఫుడ్ ఆంటీ పంపించారు. బిర్యానీ చేసి పంపించారనమాట. ఇప్పటికీ యాడ్ అయిపోద్ది, ఎందుకంటే నైట్ అంతా మేము ట్రావెల్లోనే ఉంటే రేపు ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి దిగుతాం అనమాట. సో రేపు అంటే మార్నింగ్ ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు, నైట్ ఫుడ్ కష్టం కదా. సో అందుకని ఇప్పటికీ అండ్ ఈవినింగ్కి అంటే నైట్ డిన్నర్కి కలిపి బిర్యానీ అయితే చేసి పంపించారనమాట. అవన్నీ నేను ఇప్పుడు కవర్స్లో ప్యాక్ చేస్తాను. సో ఎప్పటికీ అప్డేట్ ఇది. టైం ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకొక 1 అవర్లో మేము రైల్వే స్టేషన్లో ఉండాలి. సో ఇల్లంతా సర్దుతున్నా. అయితే ఈసారి నా బ్లాక్ బ్యాగ్ తీసుకెళ్ళట్లా, ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నా. అన్నీ పూజ ఒక 3 daysకి ఇన్ని బ్యాగుల మొత్తం నీయే ఉన్నాయి. అదంతా ఖాళీ. దేని కింద పడేసావు? అది వేసుకో గోల్డ్ది. ఈ జడువం కంపల్సరీ తీసుకెళ్తాను నేను. అస్సలు నా వల్ల అవ్వదు, హెడేక్ వస్తుంది. ఇంకేం మర్చిపోయాను. ఫుడ్ అయితే ప్రస్తుతానికి ఆంటీ వంటి పంపించారనమాట ఇప్పుడుకి. అండ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు తినేసిన తర్వాత నైట్కి సరిపోతుంది. ఎందుకంటే మేము ట్రైన్లో ఉన్నప్పుడు అసలు ట్రైన్ ఫుడ్ అస్సలు తినాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యాము. 24 hours దాకా ప్రాపర్ ఫుడ్డే లేదు. సో ఇప్పుడు ఏంటంటే మేము తింటున్నాము, ఓ పక్కేమో టెన్షన్ అవుతుంది, టైం అయిపోతుంది అని చెప్పి. యాక్చువల్లీ 4 o'clockకి ట్రైన్ అట్లా బుక్ చేసాము. సో కానీ ఇప్పుడు ఏంటంటే ట్రైన్ డిలే ఉందన్నమాట. 3 hours డిలే అంటే అసలు మామూలు విషయం కాదు. అది కూడా మేమేంటి ఇప్పుడు తింటూ ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పి ప్యాక్ చేస్తున్నాము. నార్మల్గా ప్యాకింగ్ ఏంటంటే ఇలా కవర్స్లో కానీ మనం ప్లాస్టిక్ బాక్స్లో కానీ తీసుకెళ్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం తినేగానే అక్కడే డస్ట్బిన్లో పడేయచ్చు. మామూలు మనం స్టీల్ బాక్స్లో తీసుకెళ్ళాం అనుకోండి, అస్సలు ప్రాణం ఒప్పదు ఆ బాక్సులు పడేయడానికి. నాకు కూడా అప్పుడప్పుడు ఆంటీ ఫీల్స్ వస్తుంది, మా మమ్మీ వాళ్ళలాగా అనిపిస్తుంది అనమాట. బాక్స్లు ఎవరికైనా ఇచ్చామనుకోండి, వెంటనే తిరిగి ఇవ్వకపోతే అమ్మో ఏంటి నా బాక్స్ ఇంకా అక్కడే ఉండిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ప్రస్తుతానికి ప్యాక్ చేస్తున్నాం. మేము తిన్నాక కూడా ఎంత మిగిలిందో చూడండి. అసలు మా ఇద్దరికి అంత పంపించారు ఆంటీ వండి. సో చికెన్ బిర్యానీ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు రాజస్వామి మాలలో ఉన్నారు కాబట్టి తినట్లేదు, కానీ చూస్తుంటే నోరు ఊరుతుంది. అమ్మో తప్పు. బొబ్బాస్కాయ నిండపెట్టి తీసింది, చాలా మంచిది బాడీ. నాకు తిన్న తర్వాత స్వీట్ తిన్న అలవాటు. డ్రై బొబ్బాస్కాయ షుగర్ ఏం లేకుండా ఉట్టి బొబ్బాస్కాయ అండి. ఇలా షుగర్ ఉంటుందండి, లైట్గా ఉంటుంది. లైట్గానా? షుగర్ టెక్స్చర్ తెస్తారా? యాక్చువల్లీ నాకంత ఇదేంటి సాంబారా? కట్ట నాకు అంత ఇష్టం ఉండదు. ఇంకా ఆల్ సెట్ టు గో అన్నీ సర్దేశాము. నేను ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు పక్కా కంఫర్టబుల్గా ఉండేవే నేను అలాంటివి ప్రిఫర్ చేస్తాను. మామూలుగా హ్యాండ్ బ్యాగ్ ఇది తీసుకెళ్ళకూడదు అనుకున్నా, కానీ రాజానే బాగా ఫోర్స్ చేశాడని చెప్పి ఇంకా బ్లాక్ బ్యాగ్ నా రెగ్యులర్ది తీసుకెళ్ళాను. ఇద్దరికి 3 రోజులకి ఇన్ని బట్టలు. ఇంకా నేను నాతో పాటు కొన్ని ఎంటీ కవర్స్ కూడా క్యారీ చేస్తానన్నమాట. అక్కడ వాష్ చేసుకోవడానికి డ్రెస్సెస్ అవైలబుల్ ఉండదు కాబట్టి. 3 hours లేట్ అంట, ట్రైన్ రీషెడ్యూల్ చేశారు. యాక్చువల్లీ 4:50కి ట్రైన్. ఇంకా వెళ్లే ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఉండింది కదా, సో బట్టలన్నీ నేను అక్కడే ఉంచేస్తే మళ్ళీ పాడైపోతాయి 3-4 days అంటే. ఇక్కడికి వచ్చి బట్టలన్నీ పెట్టేసి ఇప్పుడైతే మేము స్టేషన్కి బయలుదేరామన్నమాట. స్టేషన్కి వచ్చి చూస్తేనేమో ట్రైన్ 3 hours లేట్. సో ఇంకా 3 hours లేట్ అంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మళ్ళీ ఎందుకైనా కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి కార్ అక్కడ పార్క్ చేసి కిందకి వెళ్ళి చెక్ చేసుకున్నాము ఎంక్వైరీలో. 3 hours లేట్ అన్నారు. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ స్టోర్కి వచ్చాను నేను. ఏం చెప్పండి, ట్రైన్ లేట్ అయింది కాబట్టి ఇలా పార్సల్స్ కూడా చేసి మళ్ళీ పంపించేస్తాం. ఎమర్జెన్సీ అని చెప్పవే. వాయిస్ ఓవర్లో ఎవరు లేనప్పుడు చెప్తుంటారు. మన ఎవరు కనపడకపోతే అవకాశం చెప్పు. ఫుల్ నిద్ర వస్తుంది. ట్రైన్ 2 గంటలు లేట్, 3 గంటలు లేట.
3 గంటలు లేటు. సో ఈలోపు పార్సల్స్ అయిపోతాయని చెప్పి ఆల్రెడీ పొద్దున్న ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇవాళ ఉండదు కానీ వాటన్నిటికీ వేలా. సో అయితే ఇది కొంచెం ఈ 4 డ్రెస్సెస్ చాలా అర్జెంటుగా పంపుకున్నాడు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందంట రేపు, అందుకని సో అది డెలివరీ చేయించాం. రేపు ఈవినింగ్ కల్లా డెలివరీ అయ్యేటట్టు ట్రాన్స్పోర్ట్స్ చేస్తున్నాం అనమాట. అంతే గైస్, మిగతావి రేపటి నుంచి ఆర్డర్స్ అన్నీ మా ఫ్రెండ్ వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు మేము వచ్చాక కొన్ని ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, ఆ ఆర్డర్స్ అన్నీ చేయాలన్నమాట. సో యా, ఇప్పుడైతే మేము స్టేషన్కి బయలుదేరే ముందు ఇంకొన్ని చిరుతిండ్లు ఏమైనా ఉంటే తీసుకుంటాం. ట్రైన్లో కానీ స్టేషన్లో కానీ దొరికే ఫుడ్ అసలుకే బాగోదు. సో ఎందుకని అంటే నైట్కి అయితే బిర్యానీ ఉంది, మళ్ళీ రేపు మార్నింగ్ అంటే కష్టమైపోతుంది కదా, మధ్యాహ్నం ఎప్పుడో దిగుతాము, ఈలోపు ఆకలేస్తే ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్లో నేను కొన్ని పిక్నిక్ అట్లాంటివి తీసుకుంటున్నాను అనమాట. చాక్లెట్స్ అలవాటు అయితే పూర్తిగా పోయింది, నాకు సోంపాపిడి అంటే చాలా ఇష్టం. సో ఎందుకైనా స్వీట్ తినాలనిపిస్తే అది తీసుకున్నాను. ఇంకా రాజాకి కావాల్సినవి రాజా అయితే తీసుకున్నాడు. మొత్తం మేము తీసుకొని వచ్చేపటికి ఆల్మోస్ట్ 7:30 అట్లా 7 అంతే అనుకుంటా ఆ టైం అవుతుంది. కానీ ట్రైన్ ఇంకొక 1 అవర్ లేట్ వచ్చింది. 4కి ఎక్కాల్సిన ట్రైన్ మేము ఆల్మోస్ట్ 8 o'clockకి ఎక్కామన్నమాట. సో ఇది మంచి కంఫర్ట్ వేరు అంటే రెగ్యులర్ వేరు తీసుకోవడానికి ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. జనరల్గా ఇప్పుడు మనం పెట్టినవన్నీ 3 పీస్, అవి కూడా గ్రాండ్ అనమాట, పార్టీ వేర్ టైపు, అందుకే మీకు అన్నీ అబోవ్ 1500 కనిపించాయి. బట్ ఇప్పుడు రెగ్యులర్ వేర్లో కంఫర్ట్ వేర్లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో తేవటానికి వెళ్తున్నాము. మనం హోల్సేల్లో తీసుకొస్తే ఏంటంటే ప్రైజింగ్ ఎక్కువనే ఉంటుంది, కానీ మా టార్గెట్ హోల్సేల్ కాదు, మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. డైరెక్ట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది బిజినెస్ చేసుకోవటానికి. ఎంతకేళ్ళకి అసలు ట్రైనే రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాం, ఏంటి మా జర్నీ ఎలా ఉండిందని నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, లాంగ్ వీడియోస్లో. మీరు ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఈ మధ్య అసలు నోటిఫికేషన్స్ రావట్లేదని నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో ట్రైన్ కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూనే ఉన్నామన్నమాట, ఎప్పుడు వస్తుందని చెప్పి. అప్పటికే ఫుల్ డల్ అయిపోయాము. ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు అస్సలే నచ్చలేదు. అసలు అంత కాస్ట్ పెట్టి బుక్ చేసినా కూడా ఇరుకులాగా ఉండింది, చాలా చిరాకేసింది. ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అయిపోయాం. అందరూ సెటిల్ అయిన తర్వాత కాసేపటికి ఇంకా ఫుడ్ తినడం స్టార్ట్ చేసామన్నమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యి సెటిల్ అయిన తర్వాత ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. ఫుల్ ఆకలిగా ఉండిపించింది ఎందుకో, మళ్ళీ బిర్యానీ అలా ఉంచినా పాడైపోతుంది కదా. సో తినేసి ఇంకా మేమైతే పడుకుండిపోయాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్, అంతే ఈ వీడియో, బాయ్.